హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి తిరిగి స్వాగతం అండి. అందరికీ నమస్తే. అందరు బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ ముందుకు వచ్చేస్తుందండి నోటిఫికేషన్స్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ మనము ఈ రొయ్యలు ఉంటాయి కదా, ఆ రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలా ఏంటని చూద్దామండి. ఎందుకంటే ముందుగా ఈ రొయ్యలన్నీ ఒక దాంట్లో వేసుకున్న తర్వాత తల ఉంటుంది కదా, ఆ తల భాగం ఎలా తీసేయాలి. తర్వాత దానిపైన పొట్టులాగా ఉంటుంది, ఆ పొట్టుల పైకి లాగేసి వెనక తోకను పట్టుకొని ఇలా అనేస్తే వచ్చేస్తుంది. చూడండి, చాలా ఈజీ అండి రొయ్యలు క్లీన్ చేసుకోవడము. అంటే వాళ్ళే చేసిస్తారు, కొన్న వాళ్ళ దగ్గరే చేసిస్తే అంటే కిలోకి ఇంత అని తీసుకుంటారు. అలా కాకుండా మనం ఇంటికి తెచ్చేసుకొని చేసుకుంటే ఏంటంటే మంచిగా నీట్గా, వాళ్ళు హడావిడిగా చేసిస్తారు కదండి, అందుకని మనము ఇంటికి తీసుకొచ్చి మంచిగా నీట్గా చేసుకోవచ్చు. నాకైతే అక్కడ చేయించుకోవడం ఇష్టం ఉండదు, నేను ఇంటికే తెచ్చుకొని చేసుకుంటాను. చేపలు అయితే మాత్రం కట్ చేయించి తీసుకొచ్చుకొని మళ్ళీ తర్వాత మంచిగా ఇంటి దగ్గర క్లీన్ చేసుకుంటాను అనమాట. అలా ఈ విధంగా మనం చూసారా, తలకాయ, తల, ఇంకా తోక ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. చాలా ఈజీ అండి, చాలా ఎంత ఈజీ అంటే అంత ఈజీ అనమాట ఇవి తీసుకోవడము. ఇవి ఒక 100 రూపాయల రొయ్యలండి. 100 రూపాయలకి ఇంత పొట్టు వచ్చేసరికి మనకు చూసారా ఎన్ని వస్తాయో, చాలా తక్కువ అయిపోతాయి అనమాట. ఇవి మొత్తం క్లీన్ చేసి ఉడికించి ఫ్రై చేసేసరికి మనకి చాలా అంటే చాలా తక్కువ, ఒక చిన్న గిన్నె నిండా కూడా రావండి, చిన్న బౌల్ నిండా కూడా రావన్నమాట ఇవన్నీ. ఇలా ఈ రొయ్యలు అనేవి చాలా మంచిది కూడా. ఈ రొయ్యల్లో కూడా చాలా రకాలు ఉంటాయండి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, ఇంకా టైగర్ రొయ్యలు చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏవైతే క్లీన్ చేస్తున్నానో అవి కొంచెం మీడియం సైజువి, దీనికంటే పెద్దవి ఉంటాయి, చిన్నవి కూడా ఉంటాయండి. ఇలా మనము చూసి తీసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ అన్నీ క్లీన్ అయిపోయాయి కదా, మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత లోపల మనకి ఒక బ్లాక్ కలర్ పైన, ఆ రొయ్య పైన నల్లగా ఒకటి లైన్ లాగా ఉంటుందండి. ఆ లైన్ అనేది నల్లగా ఉండేది పేగ అనమాట, అది తీసేయాలి. అది తీసేయకపోతే చేదు వచ్చేస్తుంది. అది తీసేస్తే ఏంటంటే మంచిగా అది అంటే మనకు వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ అనమాట అది కొందరు తీయరు, మేమైతే తీసుకుంటాము. తీసేసి మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అది ఉంటే చాలా చేదు వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం ఒక చాకు తీసుకొని ఘాట్ పట్టేసామంటే ఆ ఘాట్లో నుంచి అది వచ్చేస్తుంది. అలా ఈజీగా వచ్చేస్తే ఏంటంటే మనకు మంచిగా అవి ఉడికించినప్పుడు చేసినప్పుడు బాగుంటుంది అనమాట. లేదంటే చాలా అసలు బాగుండదండి టేస్ట్. ఫస్ట్ పైన పొట్టు అదంతా చేసుకున్న తర్వాత అప్పుడే కూడా తీసుకోవచ్చు. అప్పుడే మళ్ళీ చాకు అవన్నీ పెట్టడం ఎందుకని చెప్పేసి ఫస్ట్ నేను పైన ఉన్న పొట్టు అంతా తీసేసుకుంటున్నాను. పొట్టు తీసుకున్నాక ఈ విధంగా ఈ లోపల ఉండే వేస్టేజ్ అంతా తీసుకుంటాను అనమాట. రొయ్యలే కదా, వేస్టేజ్ ఏమి ఉండదు అని అనుకుంటాము, కాకపోతే ఉంటుంది దాని లోపల. అది మనం తీసేసుకోవాలి, తీస్తేనే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా తీసుకుంటే ఏంటంటే మీకు మంచిగా నీట్గా ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎలా తీస్తున్నానో, అన్నిటికీ ఈ విధంగా మనం తీసేసుకోవాలన్నమాట. చూసారా, ఇలాగా 1 by 1
మొత్తం కొంచెం ఘాటు పెట్టేసుకొని పైనుంచి లాగితే మంచిగా లైన్ లాగా వచ్చేస్తుంది కదా. ఇలా ఈ విధంగా మనము ఈ రొయ్యలు అనేవి క్లీన్ చేసుకుని తర్వాత మంచిగా వాష్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ఎంత వేస్ట్ వచ్చిందనమాట. ఎంత వేస్ట్ వచ్చిందో చూడండి. మనం రొయ్యలు ఎక్కువే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటేనే మనకి అన్నీ ఒలిచి తీసిన తర్వాత కొంచెమే ఉంటుంది. ఇవి ఒక 100 రూపీస్ అండి. ఇవి ఇన్ని అయిపోయాయి, వండేసరికి చాలా తక్కువ అయిపోతాయి. సరే, ఈ విధంగా మనమైతే మంచిగా క్లీన్ చేసుకొని లాస్ట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి కూడా కడిగి చేసేసుకుంటే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఎంత వైట్గా వచ్చాయో చూసారా. ఆ బ్లాక్ది అదంతా ఉంటే నల్లగా కనిపించాయి. ఇప్పుడు ఎంత బాగున్నాయో మొత్తం తీసాక. ఇలా ఈ విధంగా మనము రొయ్యలు అనేవి క్లీన్ చేసేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇది అన్నమాట ఈ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.